చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటాను. అంతమందికి సీట్లు ఇచ్చిన ఈ కూటమి, భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన నిన్న ఒక ఎంపీ అభ్యర్థిని కూడా ఇచ్చారు, వారైనా కావచ్చు, తెలుగుదేశమైనా కావచ్చు. నాకు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి మీద నేను చేసిన పోరాటమే నాకు శాపమా? ఎటువంటి ఆపేక్ష లేకుండా అందరందరూ పార్టీలు పెట్టుకుంటున్నారు. నాకు రాజకీయంగా స్వార్థం ఉంటే ఏమో నేను కూడా పెట్టి ఉండేవాడినేమో. లేదు కదా, నాకు నేను కోరుకున్నది మనస వాచ కర్మణ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే శ్రామికుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని నేను కోరుకున్నాను. నిన్న చూసాం, ఆ ముసలోడు ఆ చంద్రబాబు అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన 3 మీటింగ్లు, ఎవడ కుర్రోడు ఎవడ ముసలోడు, రోజుకి 3 మీటింగులు మండు టెండలు చేసిన వాడు ముసలోడా? ఏసీ బస్సు వేసుకుని ఆ బస్సు పై నుంచి మాట్లాడేటప్పుడు కూడా అటు ఇటు కూలర్లు వేసుకుని మాట్లాడేవాడు, ఏదో ఒక మీటింగ్ చేసేవాడు. యువకుడా? మీరే నిర్ణయించండి, ఎవరు కుర్రవాళ్ళు, ఎవరు యువకులు, ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన వాడు ఎవడో మీరే ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు కూటమి కలవాలి, కూటమి గెలవాలి అని ఆయన కూడా అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. మరి నేను ఒంట్లో బాగపోతే మరి హైదరాబాద్కి వచ్చి ఇమీడియట్గా మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉండాలి. మరి అక్కడ ఇచ్చిన కమిట్మెంట్ల కోసం ఆయన కూడా ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా, మరి అనారోగ్యం జ్వరం వచ్చింది అయినా సరే ఆయన వెళ్ళి పోరాడుతున్నారు. తప్పకుండా నాకు, ఎందుకంటే నా లక్ష్యం ఒకటే, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి.